हाय हेलो हालया केमचो कंबगड़ीसा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार वेलकम टू वॉयेजर वरा फ्रेंड्स నేను మీ హోస్ట్ వరప్రసాద్. మిత్రులారా, మనం ఇప్పుడు గౌహాటీకి నిన్న రావడం జరిగింది. అండ్ మిత్రులారా, మీకు గౌహాటీలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్, టాప్ ప్లేసెస్ టు విజిట్ అన్నీ మీకు నేను చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికి మాత్రం పల్టన్ బజార్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాప్రభు జనార్దన మందిరము మరియు మహాప్రభు శుక్రేశ్వర అంటే శివ మందిరము దర్శనం చేసుకుంటా మీరందరూ క్షేమంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి మీ కుటుంబాలతో అని నేను పూజిస్తాను. మరియు మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలో మ్యాప్ కూడా మీతోని షేర్ చేశాను. కేవలం 4 కిలోమీటర్ల దూరంలో పల్టన్ బజార్ నుండి కేవలం 80 రూపాయలతో ఆటోలో మేము చేరుకున్నాము. ఇదే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా క్లాసిక్గా కట్టారు. అండ్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అటు సైడ్ నుంచి వస్తే దిగితే మన ఎదురుగా కనపడేదే ఎల్లో కలర్ బందోబస్తుగా ఉన్న ఆ ఆర్చ్. లోపలికి వెళదాము. అదే ఆ శ్రీ మహాప్రభు జనార్దనుని దేవాలయము. అంటే విష్ణు అవతారమే కదా జనార్దనుడు అంటే. देवी और सज्जनों, लेडीज एंड जेंटलमैन, भाई और बहनों एंड మై డియర్ ఫ్రెండ్స్, మహాప్రభు శ్రీ శ్రీ జనార్దనునికి అంకితం చేయబడిన ఈ మహా ఆలయం వచ్చేసి శుక్రేశ్వర కొండ లేదా ఇటాకులి హిల్ అని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ నెలకొని ఉన్న ఈ ఆలయము చాలా ప్రాచీన ఆలయము. బ్రహ్మపుత్ర నది ఒడ్డుననే ఉన్న ఆలయము. మిత్రులారా, ఈ గుడికి మనము ఈరోజు చేరుకోవడం జరిగింది. అండ్ ఆ దేవాది దేవుడైన మహావిష్ణు రూపమే జనార్దనుడు. జనార్దనుని దర్శనం మాత్రం ఇక్కడ ఎలాంటి రుసుము లేదు, మనం మాత్రం డైరెక్ట్గా దర్శనం చేసుకుంటున్నాము. ఈ మహావిగ్రహాన్ని మీరు ఏదైతే చూస్తున్నారో చూసి చరితార్థులు కాండి మై డియర్ ఫ్రెండ్స్. గంభీరమైన విగ్రహము, నల్లరాతితో చేయబడిన విగ్రహము, చాలా పురాతనమైన విగ్రహము. దర్శనం చేసుకోండి మిత్రులారా. మిత్రులారా, ఇది చాలా ప్రశాంతమైన ప్రాంగణము. పక్షులతో మరియు జనులతో, ముఖ్యంగా సాయంకాలం సమయం లేదా ఉదయాన్నే ఇక్కడ గౌహాతి వాసులు వచ్చి మెడిటేషన్, ప్రాణాయామం లాంటి ఇక్కడ చేస్తూ ప్రశాంతంగా టైం గడుపుతూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్, ఈ గుడి ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలియదు. కానీ ఈ గుడిని మాత్రం 17వ శతాబ్దంలో స్వర్గదేవ్ పరమార్థ సింగ, ఇక్కడి అహోం డైనెస్టీ అంటే అహోం రాజవంశానికి చెందిన ఈ మహారాజు ఈ గుడిని పునర్నిర్మించారు. రిపేర్స్ చాలా చేయించారు, పునర్వైభవం తెచ్చారని ఇక్కడి వారు లేదా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. మిత్రులారా,
మిత్రులారా, ఇక్కడ వచ్చేసి బుద్ధుని విగ్రహం కూడా ఉందనని తెలిసింది. ఇక్కడ బుద్ధుడు అంటే మరొక దేవుడు కాదు, విష్ణు అవతారమే బుద్ధుడు అని కూడా ఇక్కడ నమ్ముతారు. కాబట్టి ఇక్కడ బౌద్ధ మతము మరియు హిందూ మతం అంటే రెండు మతాలకు చెందిన వారు ఈ దేవాలయానికి వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు. దేవియోర్ సజ్జనో, లేడీస్ అండ్ జెంటల్మెన్, మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఆ మెట్ల పైకి వెళ్తే ఇదే ప్రాంగణములో ఆ మహావిష్ణు ఆలయంతో పాటు శివాలయం కూడా మీకు కనపడుతున్న ఆ బోర్డు వచ్చేసి శ్రీ శ్రీ మహాప్రభు శుక్రేశ్వర దేవాలయం. శివుడు ఇక్కడ శుక్రేశ్వరునిగా పిలువబడుతున్నాడు. ఇక్కడ లింగం చాలా పెద్దదనని, చాలా ప్రత్యేక లింగం అని తెలిసింది. మరి ఆలస్యం ఎందుకు, ఆ మహాశివుని శంభో శంకరుని ఆలయంలోకి ప్రవేశిద్దాం పదండి. నాతో పాటు మీరు కూడా వచ్చి ఆ దేవాది దేవుడైన ఈశ్వరుని కొలువు తీరా దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకుందాం పదండి. ఇక్కడ కొలువై ఉన్న ఈ దేవుణ్ణి శుక్రేశ్వర్ లేదా శుక్లేశ్వర్ అని కూడా అంటారు. అండ్ ఈ పర్వతం వచ్చేసి శుక్రేశ్వర పర్వతము లేదా ఇటాకులి పర్వతమనని లేదా చిన్ని కొండ అని కూడా చెప్తూ ఉంటారు. మిత్రులారా, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఈ మహా ఆలయము చాలా పాతది. పాన్ బజార్ అనే లొకాలిటీలో గౌహాతీలో ఉన్న ఆలయము. మీకు ముందే చెప్పినట్టుగా ఇక్కడికి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పల్టన్ బజార్ నుండి ఈ ఆలయ ప్రాంగణముకి. కల్కి పురాణం ప్రకారము ఈ కొండ అసలు ఏనుగు వీపు భాగంలాగా ఉండేనని, అందుకే ఈ కొండను హస్తగిరి అని కూడా అనేవారని తెలుస్తుంది. ఇక్కడ మహాశివరాత్రి మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. అదే ఇక్కడ ముఖ్యమైన పండుగ. మరియు మిత్రులారా, ఇక్కడ చూడొచ్చు లింగము చాలా చాలా పవిత్రమైన లింగము. అండ్ ఈ ఏరియాలోనే చాలా పెద్ద లింగము, సుమారుగా 4 అడుగుల ఎత్తుతో శివుంది. ఇది స్వయంభూలింగమనని, ఈ మహాలింగాన్ని చూస్తూ ఉంటేనే ఆ ఈశ్వరుడు తమ చెంతకు చేర్చుకున్నట్టు, తన ఒడిలో కూర్చోబెట్టుకున్నట్టుగా ఒళ్ళు పులకరించిపోతుంది. అండ్ భగవంతుడే సాక్షాత్ నా ముందు నించున్నట్టుగా నాకు అనిపించింది మిత్రులారా. ఆ శివారాధనలతో నేను మాత్రం భక్తి పారవస్యంతో మునిగిపోయాను. నా జీవితం అయితే ధన్యమైపోయింది. మహా అద్భుతము. అందరూ క్షేమంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. అంబం భోలే, భోలేనాథ్ కి జై. హర హర మహాదేవ శంభో శంకర. ఈ గుడిలో అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, విఘ్నేశ్వరుడు, అమ్మవారు, కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నంది విగ్రహాలు. అద్భుతం కదా మిత్రులారా. ఈ గుడికి ఇంకా కొంచెం చరిత్ర మనం వెనుకకి వెళ్తే శుక్రాచార్య మహాముని కూడా ఇక్కడ నివసించాడని, అందుకే ఈ దేవునికి శుక్రేశ్వర్ అని పేరు వచ్చిందని, ఈ శంకరుణ్ణి ప్రతిరోజు ఆ బ్రహ్మపుత్ర నదిలో స్నానమాచరించి పూజలు నిర్వహించేవాడనని పెద్దల ద్వారా మరియు చరిత్ర ద్వారా నాకు తెలిసింది. అది మీతో పంచుకుంటున్నాను. శుక్రాచార్యుని గురించి మీకు తెలియాలని అంటే మీరు మహారాష్ట్రలోని కోపర్గాం అనే గ్రామము, షిరిడీలో ఉన్న ఒక శుక్రాచార్య ఆలయము, అది ఏకైక ఆలయం అనుకుంటా మన దేశంలో. ఆ శుక్రాచార్యుని ఆలయం గురించి కూడా నేను అంటే నా ఛానల్ వాయేజర్ వరా ద్వారా చేసిన లింక్ మీకోసం ప్రత్యేకంగా షేర్ చేశాను. చూడని వారు తప్పక చూడండి. మహాముని శుక్రాచార్యుని గురించి తెలుసుకోవడం చాలా మంచిది. చాలా గొప్ప ముని. అతను రాక్షస గురువు అని కూడా మనకు తెలుస్తుంది. తప్పక చూడండి మై డియర్ ఫ్రెండ్స్.
ఈ ప్రాంగణములకు వచ్చే భక్తులు ఎంతో సందడిగా ఇక్కడ కాలక్షేపంతో పాటు భక్తితో ధ్యానము చేస్తూ ఆ భగవంతుని సన్నిధిలో నిండుగా మునిగిపోయి ఉంటారు. ప్రాణాయామంతో పాటు భక్తి పారవస్యమైన కీర్తనలు, భజనలు ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినవి. అండ్ ప్రతి భక్తుడు కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఇక్కడ ఆ దేవాది దేవుడైన శివారాధనలతో లీనమైపోతూ ఉంటారు. అండ్ మిత్రులారా, ఇది శుక్రేశ్వర్ ఘాట్ అని కూడా ఉంటుంది ఈ గుడికి అటువైపున. కాకపోతే సమయం అనుకూలించలేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను. ఆ ఘాట్ కూడా మనం మెట్ల ద్వారా వెళ్ళి అక్కడ కూడా మన పితృదేవతలకు, అంటే చనిపోయిన వారికి మనం ఇక్కడ వారికి మోక్షం కలగాలని కోరుకోవచ్చు. పూజలు కూడా ఇక్కడ చేస్తారు మిత్రులారా. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ముగించే ముందు ఇక్కడి చిన్న చరిత్ర మీకు కొంచెం వివరించాలని అనుకుంటున్నాను. అహోం డైనస్టీ, అహోం రాజవంశీకులు అంటే మహారాజు ప్రమత సింగ 17వ శతాబ్దములో ఈ గుడిని స్థాపించాడని లేదా పునర్నిర్మించారని, మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు ఇంకొక రాజు రాజేశ్వర సింగ అనే అతను కూడా పూనుకున్నాడనని, దీనికి చాలా ఖర్చు కూడా వీరు పెట్టారనని తెలుస్తోంది. విష్ణుదేవుడు మరియు శివుడు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని చూసి మీరు చాలా ఆనందించారని నేను భావిస్తున్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. ఇక తదుపరి వీడియో గౌహతి నెక్స్ట్ ఎపిసోడ్ తప్పక చూడండి. ఉగ్రతారా శక్తిపీఠం. థ్యాంక్ యూ, గుడ్ బాయ్, బాయ్ బాయ్. మనం ఇప్పుడు ఒక శక్తిపీఠం దగ్గర ఉన్నాము. ఉగ్రతార అని అమ్మవారిని పిలుస్తారు. ఇక్కడ బొడ్డు సంబంధించిన నాభి అంటారు కదా, ఆ భాగం ఇక్కడ పడడం జరిగింది. 900 సంవత్సరాల కిందటి తాంబేళ్లు ఉన్నాయట, రకరకాల బాతులు, రంగురంగు బాతులు. సేమ్ కామాఖ్య అమ్మవారి తరహాలోనే ఇక్కడ ఈ రూపము ఉగ్రతార అమ్మవారిది. ఉగ్రతార మందిరము, శక్తిపీఠము.